హాయ్ అండి. వెల్కమ్ టు టీటీ పేరెంటింగ్ టిప్స్ అండి. ఈ ఛానల్ కంప్లీట్‌గా చెప్పాలంటే పేరెంట్స్ కోసమేనండి. ఎందుకు అంటే మన పిల్లల్ని సొసైటీలో ఎంత రెస్పెక్ట్‌ఫుల్‌గా పెంచొచ్చు, వాళ్ళని ఎంత హెల్తీగా పెంచొచ్చు అనేది మెయిన్‌గా ఈ ఛానల్ మోటో అండి. ఈ ఛానల్‌లో అయితే ఖచ్చితంగా మంచి మంచి టాపిక్సే నేను కవర్ చేస్తున్నానండి. మీరు ఒకసారి వెళ్లి చెక్ చేయండి. మీకు గనక యూజ్ అవుతుంది అనిపిస్తే గనక ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇదైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. మీకు యూజ్ అవుతుందో లేదో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కింద కామెంట్స్ చేస్తూ ఉంటేనే నాకు మోటివేటింగ్‌గా అనిపించి ఇంకా మంచి మంచి టాపిక్స్ అయితే ఖచ్చితంగా కవర్ చేస్తానండి. సో, ఈరోజు టాపిక్ ఏంటంటే పిల్లలకి మనీ దేనికోసం ఖర్చు పెట్టాలి డబ్బులు అని తెలియట్లేదండి. అది కావాలి, అది కొనండి అలా అడుగుతున్నారు. వాళ్ళకి డబ్బులిచ్చినా గూడా అది కావాలి, అది కొనేసుకుంటాం అని అనుకుంటున్నారు తప్ప దేనికోసం ఖర్చు పెట్టాలనేది తెలియట్లేదండి. సో, ముందు మనం పిల్లలకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఫస్ట్ నేర్పించాలండి. అదేంటంటే మనం ఫస్ట్ కిడ్స్‌కి నీడ్స్ ఏంటి, వాంట్స్ ఏంటి అన్నది ఫస్ట్ నేర్పించాలి. అంటే ఖచ్చితంగా ఉండాలి. అవి లేకపోతే ఉండలేమనేది ఒకటి నేర్పించాలి. నెక్స్ట్ అవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు. నీడ్స్ అంటే ఖచ్చితంగా కావాలి. వాంట్స్ అంటే పర్వాలేదు అవి లేకపోయినా గూడా అనేది మనకు ఫస్ట్ నేర్పించాలండి. నీడ్స్ అంటే మెయిన్‌గా మనకి బేసిక్ నీడ్స్ ఏముంటదండి? ఫుడ్, క్లోత్స్. అవి ఖచ్చితంగా కావాలి. అవి నీడ్స్. అది వాటి కోసం డబ్బులు ఖచ్చితంగా మనం పెట్టుకోవచ్చు అనేది నేర్పించాలండి. అండ్ నెక్స్ట్ వాంట్స్. వాంట్స్ అంటే ఏంటండి? టాయ్స్. ఎగ్జాంపుల్ చెప్తాను నేను టాయ్స్. టాయ్స్ అంత అవసరం లేదు కదా! అంత నీడ్ కాదు కదా! అది లేకపోయినా కూడా మనం గెట్ ఇన్ అయిపోవచ్చు. సో, పిల్లలకి ఆ డిఫరెన్స్ తెలియట్లేదు. సో, పిల్లలకి ఖచ్చితంగా నీడ్స్, వాంట్స్ ఆ రెండిటికి డిఫరెన్షియేషన్ ఖచ్చితంగా నేర్పించండి. అండ్ ఫస్ట్ మన పిల్లలకి మనీ వాల్యూ తెలియాలంటే మనమే పిల్లలకి ఎర్నింగ్ ఎలాగా అనేది నేర్పించాలండి. అది ఏంటంటే డైరెక్ట్‌గా డబ్బులు ఇమ్మని చెప్పను. ఏదో చిన్న చిన్న పనులు చెప్పి ఇంట్లో అది చేస్తే నీకు ఇంత అమౌంట్ ఇస్తాను. ఆ డబ్బుల్ని ఎంత ఈజీగా రావు ఆ డబ్బులు అనేది పిల్లలు ఫస్ట్ తెలుసుకోవాలి. కష్టపడితే గానీ డబ్బులు రావు అనేది తెలియాలండి. ఆ డబ్బులు ఎలా యూజ్ చేయాలో కూడా మనమే నేర్పించొచ్చు. థ్యాంక్ యూ.